రాజమండ్రి స్పెషల్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రాజమండ్రి దగ్గరలో ఉన్న వేమగిరిలో ఇప్పుడు మనం ఉన్నామండి. మరి ఇక్కడే ఉంటున్న కనకం గారు అలాగే వరలక్ష్మి గారు మన కోసం స్పెషల్ కోనసీమ వంటకాలని పరిచయం చేస్తా అన్నారు. అవేంటో నేను చెప్పేస్తే ఎలాగా, అవేంటో మీరే చూసి తెలుసుకోవాలి. సస్పెన్స్. అయితే మనం స్టార్ట్ చేసేద్దాం మీ ఇంటి వంటని. సో మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, వరలక్ష్మి గారు అండ్ అలాగే కనకం గారు. సో ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. వరలక్ష్మి గారు మీ గురించి చెప్పండి, ఏం చేస్తుంటారు? మాది బిజినెస్ అండి, బిజినెస్ లో హెల్ప్ చేస్తుంటారు. ఓకే, మీ ఆయన బిజినెస్ కి మీరు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నమాట. బాగుంది. టైలరింగ్ వచ్చు, టైలరింగ్ వచ్చు, ఎంబ్రాయిడరీ వర్క్ అవన్నీ చేస్తాం. చక్కగా పల్లెటూరు వాళ్ళందరూ కూడా ఎంబ్రాయిడరీ వర్క్స్ వాళ్ళ వర్క్స్ అన్ని చేసుకుంటూ హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటే ఇంటిని కూడా చక్క పెట్టుకుంటారు కదా. బాగుంటుందా లైఫ్? మీకు ఎలా అనిపిస్తుంది? జాబ్ చేసి రావాలనిపిస్తుందా, హౌస్ వైఫ్ గా ఇంట్లో ఉండి అన్ని పనులు చక్క పెట్టుకుని హస్బెండ్ కి హెల్ప్ చేయాలనిపిస్తుందా? హస్బెండ్ కి హెల్ప్ చేస్తేనే బాగుంటుంది. అవునా? చాలా మంది దూరపు కొండలు నునుపు అంటారు కదా. సో ఇలా ఉన్నవాళ్ళు అలా ఉండాలనుకుంటారు, అలా ఉన్నవాళ్ళు ఇలా ఉండాలనుకుంటారు. అలవాటు అయిపోయింది, ఇంకెలా హ్యాపీగా. సో ఇంకేం కోరుకోవట్లేదు అనమాట, ఇలాగే ఉండాలి లైఫ్ అని చెప్పేసి. వెరీ గుడ్ అండి. అండ్ అలా కనకం గారు మీకు? మా ఆయన గారు ఆంధ్రంలో చేస్తారండి. ఓకే, సో మీకు ఎలా అనిపిస్తుంది? మీరు హౌస్ వైఫా? మరి మీకు అనిపించదు ఎప్పుడు జాబ్ చేయాలి? లేదండి. లేదు, ఎందుకని? ఇష్టం ఉండదండి. జాబ్ అంటే మీకు ఇష్టం ఉండదా? చదువుకున్నప్పటి నుంచి అంతేనా? ఓకే, మనైతే వంటల్లోకి వచ్చేస్తే మరి ఇక్కడ స్పెషల్స్ చాలా చాలా ఉన్నాయి కదా. కోస్తా స్పెషల్స్ అంటే చెప్పనవసరం లేదు. ముందుగా అయితే మనం మీరేమని పరిచయం చేయబోతున్నారో చెప్పేది. పనస గింజల పాయసం అండి. ఓకే, మరి పనస గింజల పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. పనస గింజలు, ఓట్స్ పౌడర్, నెయ్యి, ఇలాచీ పౌడర్, పంచదార, పచ్చికోవా, పాలు, డ్రై ఫ్రూట్స్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసుకోవాలి, ఫాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. అంటే మనము డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకోవడానికి. అండ్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారే మనకి. ముందుకు వచ్చి నాకు వెనక్కి తిరగడానికి కొంచెం కష్టంగా ఉంది. హాయ్ ఇప్పుడు హాయ్ చెప్తున్నాను అనుకుంటున్నారు వాళ్ళు. ముందుగా బాదం వేసుకోవాలండి, తర్వాత జీడిపప్పు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించేసుకోవాలి. సో చాలా మంది ఉన్నట్టున్నారు కదా, వీళ్ళంతా ఏమవుతారు మీకు? మా సిస్టర్స్ అండి, మా తోటికోళ్ళ గారు అమ్మాయిలు, మా ఫ్రెండ్స్. వేగిపోయినవి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే వేసుకోవాలి. పనస గింజలు తురుము వేసుకోవాలి. గింజల తురుము, పనస గింజలు ఉడకపెట్టేసి తొక్క తీసి దీన్ని సన్నగా తురుముకోవాలండి. ఇలా అది నేతిలో వేయించాలి. ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక్క నిమిషం అలా వేస్తే సరే. ఎక్కడ నేర్చుకున్నారండి వంట మీరు? మా ఫ్రెండ్ నేర్పించారు. ఓకే, అంటే ఇది వేమనూరు స్పెషల్ అనుకోవచ్చా? అంతేనా? చాలు కదండి. అయితే చాలు. బౌల్లో తీసేద్దామా? ఇప్పుడు వేరే పెట్టుకుందామా? వేరే పాలు వేసుకో. సో ఇప్పుడు మనకి పాలు మరగాలి కదా. ఓకే, మరి మీ రిలేషన్ ఏంటి? వరలక్ష్మి అండ్ అలాగే కనకం గారు మా వదిన గారు. వదిన గారా? అంటే వదిన మరదలు, వదిన మరదలు చేస్తున్నారు అనమాట. వదిన మరదలకి ఎప్పుడన్నా సరే గిల్లి కజ్జాలు వచ్చాయా? వస్తూ ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? కెమెరా ముందు కనిపిస్తుంది, అసలు ఏం లేవండి, అసలు ఏం లేవు, ఉంటాయి కదా. కరెక్ట్ గా చెప్పారు. ఓకే, ఎక్కువగా ఎలాంటి విషయాల్లో, ఎక్కువగా మాక్సిమం ఎలాంటి విషయాల్లో వస్తూ ఉంటాయి అంటారు? అప్పుడు ఏమైనా సారీస్ కొనుక్కున్నాను, నాకు చూపించలేదు అనుకో, కోపం చూపించలేదు, మరి ఎలా బయటపడతారండి? అలా ఏమైనా వస్తువులు చేయించుకున్నాను, చెప్పలేదు, నాకు చెప్పలేదు మా వదిన అని చెప్పేసి నాకు కొంచెం కోపం. మరి మీ సంగతి ఏంటి? ఎప్పుడు వస్తుంది కోపం మరదల మీద? వస్తువులు చూపించడం, చీరలు చూపించడం కోపం. మీకు అదే విషయంలో వస్తుంది అనమాట. మరి ఎలా బయటపడతారండి? ఏ వదిన చూపించలేదు అనుకుంటారా? లేకపోతే వేరే వాళ్ళు చెప్తా ఉంటారు కదా, మీ వదిన గారు అవి కొనుక్కున్నాడు మీకు చెప్పలేదా, మీకు తెలియదా అంటూ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా తెలుస్తుంది అనమాట. అయ్యో అట. దానికంటే సో ఎప్పుడన్నా మీరు ఒకరికొకరిలా అనుకున్నారా, వదిన నువ్వు అది చూపించలేదని ఫీల్ అయ్యాను అని? అనుకోలేదా? సో ఇప్పుడు అనేసుకోండి, మీకు ఏమన్నా ఉన్నాయంటే ఆల్రెడీ బయట రివీల్ చేసేసాం కాబట్టి. అదేం కాదు, సరదాగా అంటున్నాను. అన్ని చూపిస్తుంది మా వదిన, బాగానే చూస్తుంది. ఏ మనసులో పెట్టుకోకండి, ఏదో నేను వచ్చానని చెప్పేసి పాపం ఆనందం తట్టుకోలేక మనసులో మాట బయట పెట్టేశారు. నిజమే ఇది, అంతేనా?
ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కొంచెం పాలు మరగడానికి కాస్త టైం పడుతుంది. అప్పుడు ఏం చేయాలన్నా సరే పాలు మరిగిన తర్వాతే చేసుకోవాలి. ఈ లోపల మనం చిన్న ఆట ఆడుకుందాం. ఇది టంగ్ ట్విస్టర్ అన్నమాట. నేను ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. దాన్ని కంటిన్యూస్ గా 3 times చెప్తే చాలు మినిమం. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. నేను ఒకసారి చెప్తాను. చెప్పేస్తున్నాను. సెల్ఫిష్, షెల్ఫిష్. బ్యాక్ బెంచ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెప్పచ్చు. చెప్పాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తచ్చు. అబ్బో బాగానే ఇస్తారు. చూద్దాం ఎవరు ఫస్ట్. తనే కనిపిస్తుంది నాకు. నా పేరు విజయ. సెల్ఫిష్, షెల్ఫిష్. అంత మెల్లగా చెప్తే కుదరదమ్మా విజయ. 3 సార్లు చెప్పాలి. సెల్ఫిష్, షెల్ఫిష్, సెల్ఫిష్, సెల్ఫిష్. కానీ సెల్ఫిష్, షెల్ఫిష్. ఓకే, సో బాగానే ట్రై చేస్తావు, కాకపోతే ఇంకా ఫాస్ట్ గా చెప్పాలి. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఓ అక్కడ ఎవరో ఒక బాబు. ఆడాల మధ్యలో నీకేంట ఏ పని? షెల్ఫిష్, 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 షెల్ఫిష్. బాగానే పలుకుతున్నావులే. అమ్మ ఏదో చెప్తా ఉంటుంది, చెప్పమ్మా. సెల్ఫిష్, షెల్ఫిష్, సెల్ఫిష్, షెల్ఫిష్, సెల్ఫిష్, షెల్ఫిష్. సో బాగానే పట్టావు, బాగానే ఉంది. అందరూ పిల్లలేనా? ఓకే, ఈ పెద్దవాడు కూడా ఇస్తున్నాను నేను. మీ పేరేంటి నా చెప్పండి. పేరు శ్రీదేవండి. సెల్ఫిష్, 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 సెల్ఫిష్. అన్ని సెల్ఫిష్ లో వస్తున్నాయి మీకు. కుదరలేని ఒప్పుకోను, ఫెయిల్ అయిపోయారు. ఈ అమ్మాయి చెప్తుందట, చెప్పు. సెల్ఫిష్, సెల్ఫిష్, నీకు మైక్ అవసరమే. సెల్ఫిష్, సెల్ఫిష్. మనకనే సెల్ఫిష్ లే. సూపర్. ఓకే, పెద్దవాళ్ళు వరలక్ష్మిగా ట్రై చేయాలని కోరుకుంటున్నాను నేను. సెల్ఫిష్, 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 సెల్ఫిష్. సెల్ఫిష్ స్వార్థం పెరిగిపోయిందండి. ఏం జీవితంలో ఏం అర్థం కావట్లేదు. ఏమైపోతుందో ప్రపంచం. సరే, మన పాలు ఏమైపోతున్నాయో చూద్దాం ముందు. పాలు మరిగినాయి కదా కొంచెం. ఇప్పుడు పనస గింజలు పౌడర్ వేస్ట్. అంటే మనకి తురుము ఎన్ని బౌల్స్ ఉంటే మంచిది అంటారు? ఒక బౌల్ అయితే సరిపోతుంది. బౌల్తో కొంచెం సరిపోతుంది. మామూలుగా పనస గింజలతోటి కూరలు కూడా చేస్తారు కదా? మసాలా కర్రీ చేసుకోవచ్చు, బంగాళదుంప పనస గింజలు చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, అలాగే స్వీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, మరి కనకం గారు మీరు చెప్పండి. మీకు సపోజ్ ఏంటంటే మనకు ఖచ్చితంగానే ఎక్కడో చోట ఈర్ష్య, జలసీ ఫీల్ అవుతూ ఉంటాం కదా, మీకు ఏమన్నా ఉందా అలాంటివి? ఏమీ లేదు. అదిగో ఇది అబద్ధం. మీరు చెప్పండి వరలక్ష్మి గారు, కరెక్ట్ గా చెప్తున్నారు మీరు. మీకు లేదా? అయితే ఇక్కడ కూడా అబద్ధం. నిజమేనా? అయితే సరే, నాకు ఇచ్చేయండి అయితే. సరే, చేస్తాను. ఇప్పుడు వీడియోలో ఉండాలి కదా. అబ్బా, చాలా బాగుంది, బాగా మాట్లాడుతున్నారు. సరే, మరి అయితే ఇంకా ఏం చేస్తూ ఉంటారు? హాబీస్ ఏంటి మీవి? టైలరింగ్ చేస్తూ ఉంటాను. మీ ఇంటి వంటి ప్రోగ్రామ్ చూడడం అంటే మహా ఇష్టం. ఓకే, ఎందుకని? రకరకాల వంటలు నేర్చుకుని ఇంట్లో వాడి మీద ప్రయోగించవచ్చు. ఓకే, ప్రయోగించవచ్చు. ఎవరి మీద కోపం వస్తే కొంచెం ఎక్కువ వేసేసి అలా కూడా ఇచ్చేయచ్చు. చక్కగా ఎవరైనా వచ్చారంటే ఏమనుకుంటారు, అబ్బాయి ఎంత ఆప్యాయంగా చేసి పెడుతున్నారు అనుకుంటారు. కానీ అసలు ఈ క్రూరత్వం అక్కడ తెలియదు వాళ్ళకి. ఇంటి వంటలు బాగుంటాయండి, పర్వాలేదు, బాగానే తింటున్నారు అందరూ చేసి పెడతారు. అవునా? సో మీ వంటలో చూసిన వంటకాలు మీరు ట్రై చేస్తుంటే బాగా కుదురుతున్నాయి, అందరూ టేస్ట్ కూడా బాగా చూస్తారు అన్నారు. ఓకే, ఇది బాగా మరుగుతుందండి మనకి. నెక్స్ట్ ఏం వేద్దాం మనము? పచ్చికోవా వేసుకోవాలండి. 2 స్పూన్లు వేసుకొని సరిపోతుంది. సో ఎవరైనా చక్కగా పాట పాడతారా వరలక్ష్మి గారు? పాడతారా? చాలా యాక్టివ్ వరలక్ష్మి గారు అసలు. అదిగో గౌతమి, దిగో భద్రాద్రి, రామదాసు నిర్మించిన ఆలయం, సీతారాముల స్థిరవాసం, అది భక్తుల బ్రోచిన పావన నిలయం. పావన గౌతమి కదలగా, అరుణ కాంతి వేద జల్లగా, భద్రాచలమే భక్తికి మూలం, భక్త కోటికది పుణ్యతీర్థం. అదిగో గౌతమి, దిగో భద్రాద్రి, రామదాసు నిర్మించిన ఆలయం, సీతారాముల స్థిరవాసం, అది భక్తుల బ్రోచిన పావన నిలయం. జై శ్రీరామ్. చాలా బాగుంది, చాలా బాగా పాడారు. ఓకే, చూద్దాం ఇది ఎంతవరకు వచ్చిందో. సో కలపండి. ఇదేంటి? ఓట్స్ పౌడర్లో కొద్దిగా వాటర్ వేసి కలిపి ఇందులో వేసుకోవాలి. ఓకే, ఓట్స్ పౌడర్ ఖచ్చితంగా వేసుకోవాలంట. వేసుకోవాలండి, కొంచెం చిక్కగా కనిపిస్తుంది. అంటే చిక్కబడుతుంది వేయగానే, తొందరగా చిక్కబడుతుంది. ఇది వేయగానే తొందరగా చిక్కబడుతుంది. దాని తర్వాత మనం పంచదార వేసుకుంటాం కదా. పంచదార. మీకు ఎంతమంది పిల్లలు? ఒక పాప. ఒకటే పాప? ఏం పేరు? విజయ్. విజయ్. విజయ్ ఇక్కడే కదా? మీ అమ్మాయినా? ఒకటే పాప. మరి మీకు? ముగ్గురు బాబులు. ఓకే, మనకి బాగా మరుగుతుంది కదా. షుగర్ మనకు కంప్లీట్ గా ఒక బౌల్ వేసుకోవాలా? ఒక బౌల్ వేసుకోవాలి. పనస గింజలు తురిమి ఎంత తీసుకుంటే పంచదార కూడా అంత తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అయితే స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఇలాచి పౌడర్ అయితే మన బౌల్లోకి తీసేసుకుందామండి. తీసుకోవచ్చు.
పనస గింజల పాయసం. పనస గింజల పాయసం. వేడివేడిగా స్వీట్ పనస గింజల పాయసం రెడీ చేసేసుకున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పనస గింజల పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనస గింజలు, కోవా, ఇలాచీ పొడి, నెయ్యి, పంచదార, పాలు, ఓట్స్ పౌడర్, డ్రై ఫ్రూట్స్. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అది కరిగాక బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి పక్కకు తీయాలి. అదే ప్యాన్ లో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పనస గింజల తురుము వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి పాలు పోసి అది మరిగాక వేపిన పనస గింజల తురుము, 2 టేబుల్ స్పూన్ పచ్చికోవా వేసి 2 నిమిషాలు మరిగాక ఓట్స్ పౌడర్ వాటర్ లో కలిపి మరుగుతున్న మిశ్రమంలో వేశాక 1/2 కప్పు పంచదార, వేయించిన డ్రై ఫ్రూట్స్, ఇలాచి పొడి చల్లి బాగా కలిపి బౌల్లోకి తీసుకుని పనస తొనలు చెర్రీస్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, పనస గింజల పాయసం రెడీ.